13వ తేదీ నవంబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనము. ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. సహోదరి సహోదరులారా, మనకు వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించాలి. ఇతరులు అవసరతలో ఉన్నప్పుడు మనం సహాయం చేస్తే మన అవసరతలలో ప్రభు మనకు అద్భుతంగా సహాయం చేస్తాడు. మనం చేసిన సహాయం మనుషులు మర్చిపోవచ్చు, కానీ ప్రభువు మర్చిపోడు. సహాయం చేయడం అంటే ఎప్పుడు డబ్బు వస్తువులు ఇవ్వడం కాదు. ఇతరులపై ప్రేమను చూపించగలగాలి, క్షమించగలగాలి, దయ కలిగి ఉండాలి. వారు నిరుత్సాహంలో ఉన్నప్పుడు మనము ప్రోత్సహించే వారముగా ఉండాలి. ప్రభు మనం చేసే ప్రతి పనిని తప్పకుండా గమనిస్తాడు. ఎప్పుడు మన స్వార్థం గురించి ఆలోచించడమే కాదు, కానీ ఇతరులకు సహాయం చేయాలి. మనం చేసేది మనకు చిన్న సహాయంగానే అనిపించొచ్చు, కానీ వారి జీవితాలలో అదే పెద్ద మార్పును తీసుకురాగలదు. సామెతలు 19వ అధ్యాయము 17వ వచనంలో ఇలా ఉంటుంది కదా, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును అని. బీదలను కనికరించడం యెహోవాకు అప్పివ్వడం అని దేవుని వాక్యం చెప్తుంది. మనం చేసే సహాయానికి ప్రభు తప్పకుండా తిరిగి సహాయం చేస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయము 6వ వచనంలో ఇలా ఉంటుంది కదా, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని. ఇతరులకు మనము సమృద్ధిగా ఇచ్చినప్పుడే ప్రభు నుండి మనం ఎన్నో ఆశీర్వాదాలను పొందుకోగలము. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనంలో ఇలా ఉంటుంది కదా, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలవబడును అని. మనం ఏది చేస్తే తిరిగి మనకు అదే వస్తుంది, అది మంచైనా చెడైనా. కాబట్టి ఇతరులకు సహాయం చేయడంలో మనం ఎప్పుడూ వెనకడుగు వేయకూడదు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. కేవలం మా గురించి మాత్రమే ఆలోచించే స్వార్థ బుద్ధిని మాలో నుండి తీసివేయండి తండ్రి. ఇతరులకు సహాయం చేసే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. వారి నుండి ఏదో ఆశించి కాదు, కానీ వారి అవసరతలను గుర్తించి హృదయపూర్వకంగా సహాయం చేస్తూ మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే గణపరిచే వారముగా మమ్మల్ని దీవించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.